చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు, రుద్రుడు చేశాడు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య పితృదేవతలు స్తోత్రం చేశారు. ఆ ఆగ్రహం చల్లారలేదు. అటువంటి సమయంలో లక్ష్మీదేవిని పిలిచి, అమ్మా నువ్వు వెళ్ళి ఆయన్ని అనునయించమ్మా అన్నారు. నిత్యానపాయని అని బిరుదు కలిగినటువంటి లక్ష్మీదేవి నరసింహావతారంలో భయపడిపోయింది. పూర్ణచంద్రబింబం లాంటి మొహం తెలుసు, కానీ ఇంత ప్రళయకాల రుద్రుల్లా ఉండేటటువంటి ముఖంతో నేను నా భర్తను ఎన్నడూ చూడలేదు. అప్పుడు ప్రహ్లాదుణ్ణి పిలిచన్నారు, ఆ స్వరూపాన్ని ఎవరు తట్టుకోలేకపోతున్నారు, ఉగ్ర నరసింహం కింద ఉన్నారు, స్వామిని ప్రశాంత చిత్తుణ్ణి చేయమన్నారు. అంటే అప్పుడు చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు గబగబా దగ్గరికి వెళ్ళాడు. ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ భక్తుణ్ణి చూసినటువంటి స్వామి ప్రశాంత చిత్తులై పరమ సంతోషంతో ఒక్కసారి తలమించి చెయ్యి పెట్టి వీపు వరకు నిమిరారు. ఆయన హస్తస్పర్శ తగలగానే ప్రహ్లాదుడికి బ్రహ్మజ్ఞానం ఆవిర్భవించింది.